జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన దేశంలో గత సంవత్సరం ఏప్రిల్ నెలలో పాకిస్తాన్కు చెందినటువంటి తీవ్రవాదులు అలాగే మన దేశంలో ఉన్నటువంటి కొంతమంది జిహాదీలతో కలిసి పెహల్గాంలో దాడికి పాల్పడిన సంగతి మీకు అందరికి కూడా తెలుసు. హిందువులే టార్గెట్గా జరిగినటువంటి ఈ దాడుల్లో 26 మంది అమాయకులు అయితే చనిపోయినారు. సరే, పాకిస్తాన్ తీవ్రవాదులు జరిపినటువంటి పెహల్గాం దాడికి ప్రతీకారంగా మన మోడీ ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ని అయితే నిర్వహించింది. అయితే ఆపరేషన్ సింధూర్ను చేపట్టే ముందు మనం రాజస్థాన్లో ఉన్నటువంటి జైసల్మేర్ వద్ద ఉన్నటువంటి పాకిస్తాన్ సరిహద్దుల దగ్గర భారీ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ని అయితే నిర్వహించాం అనమాట. ఆనాడు భారత్ పాకిస్తాన్ మధ్యన ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్న సందర్భంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సూచన మేరకు సంక్షోభ సమయంలో పౌరులు వ్యవహరించాల్సినటువంటి తీరుపైన దేశవ్యాప్తంగా కూడా మాక్ డ్రిల్స్ అయితే చేపట్టినారు. ఇక ఇదే సమయంలో భారత వాయుసేన కూడా రాజస్థాన్లోని అంతర్జాతీయ సరిహద్దులో భారీ స్థాయిలో విన్యాసాలు చేసేందుకు కూడా సిద్ధమైంది. ఇందుకు సంబంధించి ఆయా విభాగాలకు సమాచారాన్ని అంటే నోటంను వాయుసేన అయితే జారీ చేసిందనమాట. భారత్ పాకిస్తాన్ సరిహద్దులో భారత వాయుసేన సరిగ్గా మే 6వ తారీఖున మాక్ డ్రిల్స్ అయితే మొదలుపెట్టిందనమాట. ఇందులో రాఫెల్ అలాగే మిరాజ్ 2000 సుఖోయ్ 30 వంటి అన్ని రకాల యుద్ధ విమానాలన్నీ కూడా పాల్గొన్నట్టు వాయుసేన అధికారులు అయితే వెల్లడించారు. దాదాపు 5.5 గంటల పాటు ఇవి కొనసాగినట్టు సమాచారం అనమాట. దీంతో సరిహద్దు ఎయిర్పోర్టులో విమానాల రాకపోకలు పూర్తిగా నిలిపేశారనమాట. మే 6వ తారీఖున ఈ వాయుసేన ఎక్సర్సైజులు నిర్వహించినటువంటి భారత్ మే 7వ తారీఖున ఆపరేషన్ సింధూర్ని అయితే ప్రారంభించింది. ఇక ఇప్పటి విషయానికి వద్దాం. మొన్న ఈ మధ్యన పాకిస్తాన్ తీవ్రవాద సంస్థ అయినటువంటి జైషే మహమ్మద్ అలాగే పాకిస్తాన్ గూఢాచార సంస్థ అయినటువంటి ఐఎస్ఐ సహకారంతో ఒక జిహాదీ డాక్టర్ కారు బాంబు బ్లాస్ట్ చేసిన సంగతి మీ అందరికి కూడా తెలిసిందే. ఈ బ్లాస్ట్లో 15 మంది చనిపోగా 30 మందికి పైగా తీవ్ర గాయాల పాలైనారు. పైగా ఈ జిహాదీ డాక్టర్లు అందరూ కూడా కలిసి 200 అమోనియం నైట్రేట్ బాంబులను తయారు చేసి డిసెంబర్ 6వ తారీఖున ఢిల్లీ అంతటా కూడా బాంబు బ్లాస్ట్ నిర్వహించాలని చెప్పేసి ప్లాన్ వేశారనమాట. అయితే దేవుడి దయ వల్ల ఆ ప్లాన్ అయితే పెటాకులైపోయింది. మన భద్రతా దళాలు ముందుగానే ఆ కుట్రను అయితే కనిపెట్టి దాన్ని అయితే భగ్నం చేసేసినాయి. అయితే ఇంత పెద్ద కుట్ర వెనకుండేది పాకిస్తానే, దాంట్లో మాత్రం డౌట్ ఏం అవసరం లే. ఆ విషయం చెప్పాలంటే ఒక ఓపెన్ సీక్రెట్ అని అనమాట. ఇక అప్పటి నుంచి ఈ రోజు వరకు మన భారతదేశం దాదాపుగా 1,05,000 కోట్ల విలువైనటువంటి ఆయుధాలను కొనుగోలు చేసింది. అది కూడా యుద్ధ ప్రాతిపదికన అంటే ఎమర్జెన్సీగా తీసుకున్నారన్నమాట. ఇక మళ్ళీ మన భారత్ ఏం చేస్తానంటే రాజస్థాన్లోని జైసల్మేర్లో ఈ పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఫిబ్రవరి 27వ తారీఖున వాయుశక్తి 2026 పేరిట ఒక భారీ వైమానిక విన్యాసాలు అయితే నిర్వహించున్నదన్నమాట. చూడండి, గతంలో సరిహద్దు దాటి మరి ఈ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ తరహాలో ఈ విన్యాసాలను అయితే రూపొందించారన్నమాట. ఈ ప్రదర్శన ద్వారా మన భారత వాయుశక్తి సామర్థ్యాలు మరొకసారి ప్రపంచ దృష్టిని అయితే ఆకర్షించనున్నాయి. ఈ విన్యాసాల్లో చెప్పాలంటే 100కు పైగా విమానాలు పాల్గొనున్నాయని చెప్పేసి రక్షణ శాఖకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా తెలిపినారు. ఇకపోతే ఇందులో ఏంటి, రాఫెల్, సుఖోయ్ 30, తేజస్, MiG-29, జాగ్వారు, మిరాజ్ 2000 అలాగే హాక్ వంటి యుద్ధ విమానాలు లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించనున్నాయన్నమాట. వీటితో పాటు మన స్వదేశీ పరిజ్ఞానంతో తయారైనటువంటి ప్రచండ్ అటాక్ హెలికాప్టర్ కూడా ఈ రాకెట్లను అయితే ప్రయోగిస్తుందన్నమాట. వాయుసేన నుంచి వైదొలిగినటువంటి MiG-21 విమానం ఈ తరహా విన్యాసాల్లో కనిపించకపోవడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఒక కృత్రిమ యుద్ధ వాతావరణాన్ని సృష్టించి ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా ఈ మొత్తం విన్యాసాలను పర్యవేక్షించున్నారన్నమాట. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ విమానాలు అలాగే క్షిపణుల యొక్క గమనాన్ని గుర్తించింది ఈ వ్యవస్థే. ఈ ఎక్సర్సైజ్ లో భాగంగా C-295 రవాణా విమానం మొదటిసారిగా రాత్రిపూట అసాల్ట్ ల్యాండింగ్ డ్రిల్ అయితే నిర్వహించున్నదన్నమాట. C-130J సూపర్ హెర్క్యులస్ విమానం చిన్న రన్వే పైన ల్యాండ్ అయ్యి గరుడ్ కమాండోలను దించి వెంటనే టేకాఫ్ అవుతుందన్నమాట. ఈ విధంగా అచ్చంగా యుద్ధంలో ఏ విధంగా అయితే మన బలగాలను మన యుద్ధ విమానాలను తరలిస్తామో అదే విధంగా మన ఫైర్ పవర్ను ఉపయోగిస్తామో అలాగే ఈ వాయుశక్తి 2026లో మన ఎయిర్ ఫోర్స్ అయితే యుద్ధ విన్యాసాలు ప్రదర్శించున్నదన్నమాట. అంటే భారత్ ఢిల్లీలో జరిగినటువంటి కార్ బాంబ్ బ్లాస్ట్ కు ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ టూర్ను ప్రారంభిస్తుందా అన్న అనుమానాలు అయితే అందరిలో కూడా మెదులుతున్నాయి. ఈ విషయంలో అందరికంటే ముందుగా పాకిస్తాన్ అయితే బెదిరిచేస్తుంది. ఎందుకంటే మొన్నటి వరకు అమెరికా పాకిస్తాన్కు మద్దతుగా ఉన్నది. కానీ ఇప్పుడు భారత్తో వాణిజ్య ఒప్పందం చేసుకొని భారత్కు అనుకూలంగా మారిపోయిందనమాట. పైగా
ఈసారి కనుక భారత్ దాడులు చేస్తే ఇక ఇప్పుడప్పుడే కోలుకోలేమని చెప్పేసి పాకిస్తాన్ అయితే వణికిపోతుందంట. అది విషయం. మిత్రులారా, చూశారు కదా, చెప్పాలంటే ఇది మన దేశం యొక్క సత్తా, అలాగే మన భారతదేశం యొక్క వాయుశక్తి. సరిహద్దుల్లో శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేటటువంటి ఈ వాయుశక్తి 2026 విన్యాసాలు దేనికి సంకేతం అంటే భారత్ మరో గట్టి దెబ్బ కొట్టబోతుందా అనేది అయితే వేచి చూడాలన్నమాట. దేశ రక్షణ విషయంలో భారత్ వెనకడుగు వేయదని ఈ పరిణామాలు అయితే స్పష్టం చేస్తున్నాయి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన న్యూస్ అఖండ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.